జీవితంలో కొన్ని పాఠాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మీ స్నేహితుడి కన్నా మీ శత్రువు మీకు ఎన్నో మంచి మంచి పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి శత్రువులను మనం ఎప్పుడూ గౌరవించాలి. ఇప్పుడు మీరు చూసారనుకోండి, భారత్ ఇవాళ ఒక విచిత్రాన్ని చేసింది. ఏమిటి ఇది అంటే, ఈ రష్యన్ ఆయిల్స్ మనం కొంటాం చూసారా, రష్యన్ రూబుల్ ట్రాన్సాక్షన్ అని మాట్లాడతాం. కానీ ఈరోజు ఈ పేమెంట్స్ ఫాస్ట్గా జరగాలి అని రష్యా వాళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు మనము రూపీ అనేది పేమెంట్గా చేసామనుకోండి, దాన్ని మార్చుకోవడానికి రష్యా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. సో ఇప్పుడు మనము ఒక మెట్టు దిగి వచ్చి చైనా వాడి యువాన్ అనబడే కరెన్సీ ద్వారా రష్యా పేమెంట్ చేసాం. అంటే 2020 నుంచి జరగని ఒక వ్యవహారము ఇవాళ జరిగింది. ఎంత విచిత్రంగా ఉందంటే, ఇప్పుడు మీరు బ్రిక్స్ అన్నారు అనుకోండి, బ్రిక్స్ బాండ్స్ అని చెప్పి నేను మాట్లాడాను. సో భారత్కి వీళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ అప్పచెప్పారు. అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని అంటారు. ఒకప్పుడు దీన్నే బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అని పిలిచేవాళ్ళు. సో వీళ్ళు ఏం చేశారు, ప్రపంచ స్థాయిలో ఎక్కడ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ జరిగినా కూడా, ముఖ్యంగా భారత్ లాంటి దేశములో జరిగితే మనము ఇండియన్ రూపీ ద్వారానే బాండ్స్ని ఇష్యూ చెయ్యాలి. అంటే ఇక్కడ చైనా వాడు తగ్గాడు, ఇండియన్ రూపీలోనే ఇవ్వండి పర్వాలేదు అని వాడు అన్నాడు. మీకన్నా మాది పెద్ద దేశము, పెద్ద ఎకానమీ, జీడిపిలో మీకన్నా ముందున్నాము, కాబట్టి మా యువానే చెల్లుబాటు అవ్వాలి, ఇవన్నీ వాడు మాట్లాడలేదు. సో భారత్కి అవకాశం ఇచ్చాడు. సో దానికి రెసిప్రోకల్గా మనం ఏం చేసాము అంటే, సరేరా రష్యన్ ఆయిల్స్ ఇక మీదట యువాన్ రూపంలోనే మేము కొంటాము. అంటే మీకు ఇమీడియట్గా రష్యాలో ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది జరిగిపోతుంది. ఇంతకు ముందు చూశారు అనుకోండి, రష్యన్ ఆయిల్స్ మన దాకా వస్తుంది, మనము రూపీ పేమెంట్ లేదండి అర్జెంటుగా మాకు డబ్బు కావాలి అంటే మీకు ఇండియన్ రూపీ నుంచి దిర్హామ్ అంటారు, యుఏఈ యొక్క కరెన్సీ, ఈ దిర్హామ్ నుంచి కన్వర్షన్ యువాన్లో జరిగి యువాన్ నుంచి మీకు రష్యన్ కరెన్సీలోకి వెళ్తుంది, అంటే రూబుల్లోకి వెళుతుంది. ఇలాంటి ఒక ప్రాసెస్ గత 5 ఏళ్ల నుంచి జరుగుతుంది. కానీ ఇవాళ శత్రువు అమెరికా మనకేంటి, ఎలాంటి పాఠం నేర్పించాడు, నేను మీపై 50% ట్యాక్స్ విధిస్తాను అంటే ఇమీడియట్గా మన ఆర్థిక నిపుణులు, సో వీళ్ళందరూ కూడా కూర్చొని సరేనండి అమెరికా ఇవాళ ఇలాంటి ఒక కండిషన్ పెట్టాడు, మనము కూడా వాడిపై టారిఫ్స్ విధించాము, ఇంకా కూడా ట్రేడ్ సెటిల్మెంట్ అంటే ట్రేడ్ డీల్ అనేది జరుగుతుంది. ఇంతలో మనము ఏం చెయ్యాలి అంటే ఎన్నో పనులు చేసాం, ఎన్నో దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పెట్టుకున్నాం. కానీ ఇవాళ మీరు గమనించారు అనుకోండి, ఈ ఒక స్టెప్ అంటే రష్యన్ ఆయిల్ పేమెంట్ అనేది యువాన్ రూపంలో ఇవ్వడంతో చైనా వాడు తన టోటల్ మార్కెట్ను భారత్కి ఓపెన్ చేశాడు. అంటే అమెరికా పోయింది, ఇవాళ చైనా వచ్చింది. సో ఇప్పుడు చైనా కూడా చాలా పెద్ద మార్కెట్ కదా, మన పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నప్పుడు చైనాలో మనం అమ్ముకోవచ్చు. ఒక షిప్ నయారా షిప్ అయితే ఏకంగా పెట్రోల్ షిప్ మీకు చైనా దాకా వెళ్ళింది కదా. అలాగే మీకు ఎన్నో రేర్ కెమికల్ ప్రోడక్ట్స్, ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్, కొన్ని ప్రత్యేకమైన వస్తువులు భారత్లో మాత్రమే తయారవుతాయి. వీటినంతా ఇవాళ మనము చైనాకు ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము. బద్ధ శత్రువుగా ఉన్న దేశము ఇవాళ మన మిత్ర దేశము. సో వాళ్ళతో వ్యాపారము అనేది స్టార్ట్ అయింది, మనము వీసాలు ఇవ్వడం మొదలుపెట్టాము. అలాగే భారతీయులకు కే వీసా కూడా మీరు భారత్ నుంచే అప్లై చేసుకోండి, మా దేశము వచ్చి ఉద్యోగాలు చేసుకోండి, చైనా వాడు స్వాగతిస్తున్నాడు. ఇదంతా ఏంటి, అమెరికా వాడి పుణ్యం. దాంతో ఈరోజు ఒక మేజర్ స్ట్రాటజీ ఏంటండి, 13 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ మార్కెట్. మనము అమెరికా అన్నప్పుడు ఏంటి, 10 బిలియన్ అమెరికన్ డాలర్స్, 20 బిలియన్ అమెరికన్ డాలర్స్ నష్టాలు. అంటే వాళ్ళు అందరూ మాట్లాడి 18 ట్రిలియన్ ఎకానమీ అండి. ఎక్కడా, ఆసియా దేశాలలో. ఇప్పుడు మన ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు, అమెరికా యొక్క బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఒకటి కెనడా, ఇంకొకటి మెక్సికో కదా, అంటే పొరుగు దేశాలు, చాలా ఈజీగా మీరు వ్యాపారం చేయొచ్చు. అలాంటిది భారత్ ఈ ఏషియన్ కంట్రీస్ను ఎందుకు విస్మరిస్తున్నాము? 18 ట్రిలియన్ ఎకానమీ కదా,
కాబట్టి కష్టాలు ఉంటాయి. కానీ ఈ మార్కెట్ను మనం క్యాప్చర్ చేయగలిగితే మనం చైనాకు సమానముగా, అంటే ఇక్కడంతా చైనా వాడి మోనోపలి. ఇవాళ ఒక 20 దేశాలు మాకు చైనాతో ఫ్రెండ్షిప్పే వద్దు అంటున్నారు. ఆ మార్కెట్ని అంతా కూడా ఇవాళ భారత్ క్యాప్చర్ చెయ్యాలి. ఒక్కసారిగా 18 ట్రిలియన్ మార్కెట్ అన్నప్పుడు టూ బిగ్. సో ఇదంతా అమెరికా వాడు మనకి నేర్పిస్తున్న పాఠాలు. మనము ఒక రష్యన్ ఆయిల్స్ అనుకొని, చైనాతో వ్యాపారం అనుకొని, హాంకాంగ్ అన్నప్పుడు ఏంటి 6 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఒక హాంకాంగ్తోనే మనం వ్యాపారం చేస్తున్నాం. అలాంటిది సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎన్ని దేశాలు, ఆసియా ఖండములో ఎలాంటి దేశాలు ఉన్నాయి, వీటిని ఈ మార్కెట్ను మనం క్యాప్చర్ చేయాలి కదా. ఫార్మసీ రంగము అనండి, పెట్రోలియం ప్రోడక్ట్స్ అనండి, అలాగే మీకు కెమికల్స్ అనండి, ఫర్టిలైజర్స్, ఇవంతా కూడా మనము పెద్ద స్థాయిలో మార్కెటింగ్ చేయగలగాలి. ఎలా చేస్తారు? మీ ఎంబసీ ప్రతి దేశంలో ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా అతిపెద్ద క్యాంపెయిన్ చెయ్యండి. చేస్తే ఆటోమేటిక్గా మనం ఒక పెద్ద ఎకానమీగా, ఒక ఎమర్జింగ్ ఎకానమీ ఇవాళ మాట్లాడుతున్నాం, చైనాకు ధీటుగా నిలబడతాం. దీనికి చైనా, రష్యా ఎప్పుడూ కూడా మనకు సహాయంగా ఉంటారు. ఇప్పుడు అదేగా చేస్తున్నారు. చైనా లాంటి ఒక మార్కెట్ మీకు ఓపెన్ అప్ అయ్యింది అనుకోండి, మీరు వాళ్ళతో వ్యాపారం చేసుకొని మెల్లమెల్లగా అమెరికాను పక్కన పెట్టారు అనుకోండి. అమెరికాను యాజ్ ఇట్ ఈస్గా మనం పక్కన పెట్టలేదు. ఇవాళ ఫార్మా రంగము అన్నప్పుడు మన దిగ్గజ సంస్థలంతా ఇంకా కూడా అమెరికాతో వ్యాపారం చేస్తున్నారు. వాడు బ్యాన్ చేసిన కొన్ని రంగాలు, టెక్స్టైల్స్ అన్నాడు, జెనరిక్ మెడిసిన్ అన్నాడు. మరి పేద దేశాలకంతా కూడా మీరు జెనరిక్ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలు పెడితే ఒక పెద్ద లెవెల్లో మార్కెట్ తయారవుతుంది. సో ఇదంతా ఏంటి? ట్రంప్ ఉండే 3 ఏళ్లలో ఉన్న డిస్టర్బెన్సెస్. టోటల్గా అమెరికానే డెస్ట్రాయ్ చేసేసే ట్రంప్ వెళతాడు. ఇందులో అయితే ఎటువంటి డౌటు లేదు. కానీ మనకు ఉన్న గొప్ప అవకాశం ఏంటి? వాడు చెప్తున్న 50% టారిఫ్ టోటల్గా మనను బ్రిక్స్ వైపు తిప్పేసింది. సో రష్యా ఆల్రెడీ మన ఆప్త మిత్రుడు, చైనా కూడా ఇవాళ మనతో కలిసిపోవడంతో మనకు ఎక్కడా ఏ ప్రాబ్లం లేదు. ఈ టైంలో వీళ్ళందరూ కూడా కలిసి బ్రిక్స్ కరెన్సీ తెస్తే డీడాలరైజేషన్ అనేది ఒక ప్రాసెస్ అండి, చైనాతో ఫ్రెండ్షిప్ అనేది రెండవ ప్రాసెస్ అండి, మూడవది రష్యన్ ఆయిల్స్. దీనిని కరెక్ట్గా మీరు చూసుకోగలిగితే, ఈ 3 పనులు మీరు కరెక్ట్గా చేయగలిగితే మీ ఎక్స్పోర్ట్స్, ఇవాళ నిపుణులు ఏం చెప్తున్నారు, ఈ ఒక్క సంవత్సరములో 20% మన ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. అంటే మార్చి నెల అమెరికా వాడు మనపై టారిఫ్స్ విధించవచ్చని మనం ఎప్పుడైతే డౌట్ పడ్డామో అప్పటి నుంచి నెక్స్ట్ 6 మంత్స్కి ఎంత బాగా వ్యాపారం చేయాలని అనుకున్నామో ఆ లెవెల్లో చేశాము. దాంతో మన ఎక్స్పోర్ట్స్ అనేవి 20% పెరగడం, అంటే ఎక్కడా తగ్గలేదండి. అమెరికా ఒక్క దేశాన్ని పెట్టుకొని వాడు ఎన్నెన్ని ప్రగల్భాలు, యు ఆర్ డెడ్ ఎకానమీ, మేము లేకపోతే అమెరికా ఎకానమీ కూలిపోతుంది, ఇలా మాట్లాడడం మనకు వరముగా మారింది. అంతే కదా. శత్రువు మిమ్మల్ని ఎంత తిడుతున్నాడో మీకు అదంతా దీవెనల్లాగా, ఆశీస్సుల్లాగా ఇంకా కూడా మీరు స్ట్రాంగ్ అయిపోతారు, బలంగా తయారవుతారు. అదే ఇవాళ భారత్ యొక్క పరిస్థితి. అమెరికాను పక్కన పెట్టు, ఇంకా ఎన్నెన్ని మార్కెట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం వ్యాపారం పెంచుకోవచ్చు, పదండి 24/7 ఇదే పనిలో ఉందాము, మనము అనుకున్న టార్గెట్ సాధిద్దామని చెప్పి ఇవాళ మోదీ గారు ఒక పెద్ద పిలుపునిచ్చారు. సో అక్కడ నుంచి మీరు చూసారనుకోండి 20% ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగాయి, మైనస్ అమెరికాను పక్కన పెడితే మనము ఎన్నెన్ని దేశాలతో ఎలాంటి వ్యాపారము చెయ్యవచ్చని ఒక భారీ ప్రణాళిక ఇవాళ మన ముందు ఉంది. మరి ఇలాగా మీ శత్రువు మీకు నేర్పించిన గుణపాఠాలు, అంటే మీతో వాడికి ఉన్న ఈ ప్రాబ్లము ఇంకొక వైపు మీకు వరములా మారింది. చైనా వాడు మనతో, చూడండి, చైనా వాడు తన మార్కెట్ను, టోటల్ యాక్సెస్ను భారత్కు ఇస్తాను, రండి వ్యాపారము చేసుకోండి అంటే ఇది ఎంత పెద్ద వ్యవహారం అనేది ఒక్కసారి ఆలోచించండి. మరి మనము రష్యన్ ఆయిల్స్కి పేమెంట్ యువాన్ రూపంలో ఇస్తున్నామంటే ఇది ఎలాంటి ఒక విచిత్రమైన వార్త? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.